నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మకర రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? నేను మకర రాశి వారికి కూడా శుభయోగాలు కలగబోతున్నాయి. నిజంగా చెప్పాలి అంటే వీళ్ళకి ఆదాయం 2, ఖర్చు 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. వీటిల్లో నెంబర్స్ అనేది హెచ్చు తగ్గులుగా ఉన్నా, రివర్స్లో ఉన్నా మకర రాశి వారికి జూన్ తర్వాత 7వ స్థానంలో గురుగ్రహ ప్రభావం మంచిగా ఉండబోతుంది. అంతేకాకుండా 3వ స్థానంలో శని, ద్వితీయంలో రాహువు, అలాగే అష్టమంలో కేతువు. ఈ గ్రహ సంచార స్థితి చూసుకుంటే కొంత మేరకు విజయాలు చేకూరేటువంటి అవకాశం కనబడుతుంది. చిన్న చిన్న నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా హెల్త్, ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి వీళ్ళు. అంటే ఆహార నియమం, నిద్రా సమయాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా పాలన చేస్తూ ఉండాలి. సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం మీద జాగ్రత్త వహించడం అనేటువంటిది చాలా అవసరం. అలాగే వృధా ప్రయాస, అనవసరమైనటువంటి విషయానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఎక్కువ ఆలోచించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. డీప్ థింకింగ్ అంటాం కదా, డీప్ థింకింగ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయానికి వస్తేనన్నా డీప్ థింకింగ్ చేయటం వల్ల పెద్ద సమస్యలు ఏమి ఉండవు. సమస్యలు వెళ్ళిపోతాయని గ్యారంటీ ఏం లేదు. వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచించుకోవాలి. కానీ నాకే ఎందుకు వచ్చింది, ఇది నాకే సమస్య, నాకు తప్పితే ఎవరికి రావట్లేదు, పక్క వాళ్ళందరూ బాగున్నారు, నేను ఒక్కడనే బాగాలేదు, నాకు ఒక్కదానికి ఏదో అవుతుంది, ఈ రకమైనటువంటి ఒక మానసికమైనటువంటి అస్థిరతతో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కొంతవరకు. కాబట్టి అలాంటి విషయాలలో మకర రాశి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, ఎక్కువ ఆలోచించకుండా. అలాగే ఇంట్లో గృహంలో కూడా శుభకార్యాలు జరిగేటువంటి యోగం కనబడుతుంది. విశేషమైనటువంటి శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. దానికి తగిన ఆర్థిక వనరులు కూడా వీళ్ళ సంపాదనతో పాటు ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలతో ఆర్థికంగా ఏ రకమైనటువంటి లోటు లేకుండా శుభకార్యాలు హాయిగా ప్రశాంతంగా సంతోషకరంగా ఇంట్లో జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే పిల్లలు కూడా వీళ్ళ మాట వింటూ సద్బుద్ధితో ఉంటూ వీళ్ళకి మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇక వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు. మరి ముందుగా విద్యార్థులకి ఈ సంవత్సరం ఎలా ఉందంటారు? నిజంగా మకర రాశి వాళ్ళ విద్యార్థులకి వీళ్ళ బుర్రకి పదును పెట్టబోతున్నారని చెప్తాం. పదును పెడతారు, గ్యారంటీగా పదును పెడతారు. దానికి తగ్గ ఫలితం కూడా చక్కగా మంచి ఫలితాలు తీసుకుంటారు. పాస్ అవటం అంటే ఎగ్జామ్స్ మంచి ఉత్తీర్ణత కలగడం కావచ్చు, ర్యాంక్స్ రావడం కావచ్చు. తద్వారా ఇందాక మనం చెప్పుకున్నాం, తల్లిదండ్రుల మాట వింటారు, మంచి పేరు తెచ్చిపెడతారని. ఈ విధంగా కూడా పిల్లలు మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యారంగంలో ఉండేటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం మకర రాశిలో ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా మంచి ఉత్తీర్ణత పొంది మంచి సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ఎలా ఉందంటారు? ఉద్యోగస్తులు కూడా బాగానే ఉంటాయి నాన్న. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జూన్ ముందు వరకు జరిగేటువంటి పరిస్థితి కొంచెం నిదానంగా కనపడుతుంది. కానీ జూన్ తర్వాత చాలా విశేషమైనటువంటి యోగం ఉంటుంది. అలాగే వీళ్ళకి ఇక్కడ ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకించినటువంటి శత్రువులే కొన్ని రోజులు మిత్రులుగా మారి తద్వారా వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. శత్రుత్వం ఒకడే కనబడుతుంది, మిత్రత్వం ఒకడే కనబడుతుంది. కాబట్టి ఎవరితో పెద్దగా గొడవలు పెట్టుకోవద్దు. ప్రతి మనిషితో అవసరం ఉంటుంది, ప్రేమగా ఉండాలి. కానీ శత్రుత్వం చూపిస్తున్నారని చెప్పి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే మిత్రులుగా మారబోయేటువంటి రోజులు ముందున్నాయి. తద్వారా వాళ్ళ ద్వారా మీరు లాభపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ స్థానంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ట్రాన్స్ఫర్స్ మాత్రం కొంచెం లేట్ అవుతాయి. వీళ్ళు అనుకున్న సమయానికంటే కూడా తర్వాత రోజుల్లో జరిగేటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వ్యాపారానికైనా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ముఖ్యంగా వీళ్ళకి పట్టిందల్లా బంగారమే. ఒక మాట చెప్పాలంటే ఏ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకైనా, ఏ రకమైనటువంటి వ్యాపారం వాళ్ళకైనా ఈ మకర రాశిలో ఉండేటువంటి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది. తప్పనిసరిగా విశేషమైనటువంటి లాభాలు సంపాదిస్తున్నారు. దీంతో పాటుగా వ్యాపారస్తుల్లో ఈ సంవత్సరం గృహయోగాలు విశేషంగా ఉంటాయి. అంటే ఇల్లు లేకుండా వ్యాపారస్తులు ఉన్నారా లేరా అనేది తీసుకొని పక్కన పెడితే చిన్న వ్యాపారస్తులు కూడా ఇల్లు లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా గృహయోగాలు కలగబోతున్నాయి తప్పనిసరిగా, వ్యాపారస్తుల్లో ముఖ్యంగా. అలాగే వృత్తి విషయంలో కూడా అంటే ఉన్న స్థానంలోనే ఆర్థికంగా ఇంకాస్త బలపడేటువంటి అవకాశాలు, ఉన్నత అధికారుల మన్ననలు, వాళ్ళే వీళ్ళకి జీతాలు పెంపుదల, వృత్తి విషయంలో కూడాను జీతాలు పెరగడం,
వాళ్ళ దృష్టిలో పడడం, వాళ్ళు వీళ్ళని స్నేహితులుగా భావించడం. బాసు మనల్ని స్నేహితులుగా భావిస్తున్నాడంటే కావాల్సింది అన్నీ వస్తాయి. కాబట్టి ఆ విధమైనటువంటి ఉన్నత స్థానంలో ఉండేటువంటి పరిస్థితులు వృత్తి వ్యాపారస్తులకు మంచిగా యోగదాయకంగా ఉండబోతుంది. సినీ రంగం, రాజకీయ రంగం వీళ్ళకి ఎలా ఉండబోతుంది సార్? రాజకీయ రంగం చెప్పాల్సిన పని లేదు నాన్న. జూన్ తర్వాత జరిగేటువంటి ఎలాంటి ప్రభావం అయినా సరే 100% స్టాంప్ అంతే విజయం. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. వీళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు దశలో వీళ్ళ విజయ భేరి మోగబోతుంది. తప్పనిసరిగా విజయ శంఖారావం మోగబోతుంది. అంటే వీళ్ళు పడేటువంటి కష్టానికి భగవంతుడి అనుగ్రహం తోడైతే ఇంకా ఆ విజయం గురించి మనం మాట్లాడుకోవడం కాదు, విజయమే అందరి నోట మాట్లాడిస్తుంది ఆ వ్యక్తి గురించి. అలాంటి ఉన్నతమైనటువంటి కాలం రాబోతుంది. మంచిగా ఉంటుంది రాజకీయ నాయకులకి. దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. సినీ రంగంలో అలాగే సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా కొత్త అవకాశాలు వస్తాయి. కానీ వీళ్ళు కొంచెం బద్ధకంతో చేజార్చుకునేటువంటి అవకాశాలు కనబడుతుంది పరిస్థితులు. అలా బద్ధకం మానేసి లేజినెస్ అనేది తీసి పక్కన పెట్టి ఇంకొంచెం ముందుకు వెళ్తే మంచి ఉన్నతమైనటువంటి ఇక్కడ ఒక ఛాన్స్ వస్తుంది నాన్న. ఆ ఛాన్స్ ఒక వ్యక్తిని పిలిచి ఇది మీరు చేయాలి అని చెప్పినప్పుడు వీళ్ళు లేజినెస్తోనూ లేట్ అవ్వడంతోనూ ఆ ఛాన్స్ పోగొట్టుకోవడం ద్వారా కొన్ని రోజుల తర్వాత తెర మీదనో ఎక్కడో అదే క్యారెక్టర్ కనపడ్డ తర్వాత అరే ఇంత మంచి ఛాన్స్ మనం పోగొట్టుకున్నాం, ఇంత మంచి పేరు తెచ్చిపెట్టిన క్యారెక్టర్ కావచ్చు, ఛాన్స్, అవకాశం, డైరెక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది మనం పోగొట్టుకున్నాం కదా అని బాధపడితే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు కదా. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే బద్ధకాన్ని వదిలి పక్కన పెట్టండి, ఒక అడుగు ముందుకు వేయండి. 10 అడుగులు భగవంతుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు తప్పనిసరిగా. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ రైతులకు కానీ ఎలా ఉండబోతుంది? రైతులకు కూడా విశేషమైనటువంటి యోగం ఉంటుంది నాన్న. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా చాలా బాగుండబోతుంది. కాకపోతే ఇక్కడ మీ పక్కన ఉండేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా రియల్ ఎస్టేట్లో దిగితే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి దాని గురించి వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో దిగినటువంటి వ్యక్తులు మకర రాశిలో ఎవరైనా ఉంటే వీళ్ళకి పక్కన ఉండేటువంటి భజన చేసేటువంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. వీళ్ళతోనే ప్రమాదం. మనకు చూస్తూనే ఉంటాం. నవరాత్రులు, వినాయక చవితి 9 రోజులు భజన చేస్తారు, 10 రోజులు తీసుకెళ్ళి నీళ్ళలో ముంచుతారు. కాబట్టి ఈ భజన చేసే జనాలు మన చుట్టూ ఉన్నారంటే మనల్ని ఎక్కడో ముంచడానికి రెడీగా ఉన్నారని అర్థం. కాబట్టి భజన మానండి, భగవంతుడు భజన చేయండి, 100% బాగుంటుంది. మరి మకర రాశి వారికి ఈ సంవత్సరం అంటే వివాహ యోగం, సంతాన యోగం ఏమైనా ఉండబోతుందంట? తప్పనిసరిగా నాన్న, వివాహం ఆగస్టు ఆ సమయంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానం కూడా తప్పనిసరిగా యోగించేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఇంట్లో ఉయ్యాల వేస్తారు. దీంట్లో ఇంకోటి కూడా చెప్తాను, ఈ సంవత్సరం ట్విన్స్ పుట్టేటువంటి వాళ్ళల్లో మకర రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కమల పిల్లలు పుడతారు కదా, ఆ కమల పిల్లలు పుట్టేటువంటి యోగం మకర రాశి వారికి ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. కాబట్టి తప్పనిసరిగా దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక ఏ దైవ చింతన చేస్తే బాగుంటుందంటారు వీళ్ళకి నాన్న? అంటే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా దుర్గమ్మ వారు, శివుడు, పరమేశ్వరుడు వీళ్ళిద్దరూ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. అంతేకాకుండా గణపతి కూడా. వీళ్ళకి ముఖ్యంగా ఈశ్వర ఆరాధన. ప్రతి శనివారం దేవాలయానికి వెళ్ళడం, శివాలయానికి ప్రదక్షిణాలు చేయటం, చండీశ్వర ప్రదక్షిణ అని చెప్పి చూస్తూ ఉంటాం మనం. శివాలయంలో మనం ధ్వజస్తంభం దగ్గర నుంచి సోమసూత్రం వరకు వచ్చి, సోమసూత్రం నుంచి మరలా రివర్స్లో ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాంటివి మనం శివాలయంలో అర్చకుల్ని, పూజారి గారిని అడిగినా కూడా చెప్తారు, ఏ బ్రాహ్మణుని అడిగినా చెప్తారు. దాన్ని చండీశ్వర ప్రదక్షిణ అంటారు. ఈ చండీశ్వర ప్రదక్షిణలు కనుక చేయగలిగినట్టయితే ఇంకాస్త దిగ్విజయంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. శివాలయ దర్శనం, దుర్గా అమ్మవారి దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇంకా ఉన్నతంగా మీ కాలం ముందుకు వెళ్తుంది. అలాగే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.